श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
సాయి బాబా 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 సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
బాబా సాయి 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత బాలకృష్ణ వామన్ వైద్య నిన్నటి తర్వాయి. నేను 1912లో రెండోసారి షిరిడి వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక ఇద్దరు ఆఫీసు స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలిచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చింతగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీసుకు ఒక్కరోజు మాత్రమే సెలవు పెట్టొచ్చాం. అందువల్ల తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను.
కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారని తెలుసు, కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీసుకు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తరువాత వెళ్ళడానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917-18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోనికి ఒక సాధువు వచ్చి 1 పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉండడంతో వాడికెందుకో సాయిబాబానే వచ్చారనిపించి, మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆహే గాగేయ కరుం నవనేం అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోకి వచ్చి వారి పాదాలకు నమస్కరించారు. తరువాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తరువాత వారు శ్రీరా వస్తువులు అంటే గోధుమ పిండి మొదలైనవి అడిగారు. నేను సమర్పించాను. నేనెప్పుడూ నీతోనే ఉన్నాను, నీవు షిరిడి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917-18 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ షిరిడి వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలలో మాకెన్నో దురదృష్టకర సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగానూ సంతోషంగానూ ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. డిసెంబర్ 1వ తేదీ 1936 శ్రీరామ్ గిరి బువా. బాబా పిలిచే పేరు బాబుగిర్. సదా షిరిడి నుండి 4 మైళ్ళు. సదాకు చెందిన గంగగిరి భక్తుడు. వయసు 76 సంవత్సరంలో షిరిడి. నేను చిన్నప్పుడు షిరిడిలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే అంటే మా ముత్తవ గారిల్లు మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడి వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు దూప్కేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేల్ షిరిడికి చెందిన అమీన్ బాయ్ కుమారుడు హమీద్కు పెళ్లి సంబంధం గుర్తించేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏళ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్ బాయ్ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయారు. 2 నెలల తరువాత బాబా ఒంటరిగా షిరిడి వచ్చారు. అప్పటి నుండి షిరిడినే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. దూప్కేడా పటేల్ తప్పిపోయిన తన గుర్రం కనబడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెబుతూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతనిని దేనికోసం వెతుకుతున్నామని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసం అతను చెప్పాడు. అప్పుడు బాబా, నీ గుర్రం అక్కడ సెలయేటి ప్రక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేల్ బాబాను చూసినప్పుడు వారి ముందు దుని వెలుగుతూ కనిపించింది. అంటే గుర్రం ఎక్కడున్నది చెప్పడం తప్ప ఆ సందర్భంలో బాబా మరే అద్భుతాలు చేసినట్లు రామ్గిర్ బువాకు గుర్తులేవు. బాబా షిరిడి వచ్చినప్పుడు వారికి నడుము క్రింది వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కఫ్ని ధరించుండేవారు. జుట్టును అంటిపెట్టుకుని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయం టోపీ ధరించేవారు. చిలిం, అగ్గిపెట్టే ఉండేవి. భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు ప్రక్కన ఉన్న ఇంట్లో నివసిస్తుండిన యమునాబాయి అత్తగారు అంటే నారాయణ తేలి భార్య బాబాకు ప్రతిదినం సగం రొట్టె ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులు ఇస్తూ ఉండేవారు. మొయిద్దీన్ బాయ్ అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతను ఒకసారి షిరిడి వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాద పడ్డారు. తర్వాత బాబా షిరిడిని విడిచి 1-2 మైళ్ళ దూరంలోనున్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులుండేవారు. ఎవరైనా వారి దగ్గరికి వెళ్తే వారిని కొట్టేవారు. వంజార్గావ్కు చెందిన గంగగిరి బువా షిరిడి వచ్చారు. వారు నీమ్గావ్కు చెందిన నానాసాహెబ్ డేంగ్లకు మరికొందరు గ్రామస్తులకు బాబాను గురించి గొప్పగా చెప్తూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు కింద కూర్చుని ఉండగా నానాసాహెబ్ డెంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా తిరిగి షిరిడి వచ్చి వేప చెట్టు కింద ఉండసాగారు. ఆ వేప చెట్టు క్రింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తరువాత బాబా మసీదుకు వెళ్ళి దానిని తమ నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడూ కుస్తీ పట్టలేదు. కానీ గంగగిరి మొదట మల్లయోధుడు.
ఆయన దొండల్గావ్ పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకుని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడి వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా, గంగగిర్లు ఒకరినొకరు గుర్తించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నేను నా జీవిత పర్యంతం దేశ సంచారిగా గడిపాను. కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తుండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలు కాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కనురెప్పల పైన పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనుకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి కింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మారిల్ అని పలికి తమ చేతులను శంఖం వలె మర్చి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబా పై మాటలు అంటున్నప్పుడే బాలుడు క్రింద పడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చుని ఉండటంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుణ్ణి, చుట్టూ ముగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివామి తగిలివాడిపోయిన విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగ్చంద్ మార్వాడితో గడ్డివామి తగలబడిపోతుంది, పరుగున వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతను గడ్డివామి తగలబడుతుంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊదీ పొట్లం, హారతి పొట్లం ఉన్న కాగితం ఇచ్చి జామేర్ అంటే రోడ్డు మార్గంలో ఉన్న భుసావల్ స్టేషన్కి 36 కిలోమీటర్ దూరంలో ఉంది. వెళ్ళి అక్కడ డెప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్కు ఇచ్చి రమ్మన్నారు. నేనప్పుడు ఖాందేశ్కు వెళ్లాల్సిన పని ఉంది. బాబాతో నా దగ్గర ₹2 మాత్రమే ఉన్నాయని, అవి కోపరగాం నుండి జల్గాం వరకు రైలు టికెట్కు, అక్కడి నుండే 30 మైళ్ళ దూరంలో ఉన్న జామేర్కు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైల్లో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడ్కు వేకువజామున 2:45 జల్గాం చేరాను. అప్పుడు ప్లేగు నిబంధనలు అమల్లో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. జామేర్ ఎలా వెళ్లాలో తోచక సతమతం అవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరకు వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో భాగూర్ దగ్గర బలహారం చేశాము. తెల్లవారుతుండగా జామేర్కు చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపే అతను అంతర్ధానమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ ఎస్ఏ పాటంకర్, సినిమా కళాకారుడు, వయసు 42 సంవత్సరాలు, కాయస్థ ప్రభువు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సామంత్ మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనము, సత్యలత తెలుసుకొని మా ఇంట్లో గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను. ఒకసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమరటం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరకు రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురయ్యారు.
వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వరం తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తర్వాత థర్మామీటర్ తీసుకెళ్లి బాబా ఫోటోపై ఉంచి, బాబా, మీరు మా బాగోగులను చూస్తున్నది నిజమే. అయితే ఈ బిడ్డనందుకు అలా అస్వస్థకు గురయ్యారు. నేనిప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను మీ బిడ్డను తీసుకొని రామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పుకొని థర్మామీటర్ని ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండటం చూసి నేనెంతో ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. డిసెంబర్ 9వ తేదీ 1936 శ్రీ రఘుజీ గుర్సత్ సిండే పాటేల్, రిటైర్డ్ రెవెన్యూ పాటేల్ మరియు భూస్వామి, వయసు 65 సంవత్సరాలు, షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమీన్ భాయి ఆతిథ్యం ఇచ్చాడు. అమీన్ భాయి అప్పుడప్పుడు మా మావసి ఇంటికి వస్తుండేవాడు. మావసి కుమారుడైన గణపతి హరి కానడే కుష్ఠరోగము మరియు జ్వరంతో బాధపడుతుండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పక ఆమె కొడుకు రోగాన్ని నయం చేయగలరని అమీన్ భాయి మావసికి చెప్పాడు. బాబా వచ్చి అతన్ని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషంతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపామును పట్టమని, నాగుపాము కుష్ఠరోగుల్ని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపామును పట్టుకున్నాడు. అది అతన్ని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తర్వాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికి వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మందు ఇచ్చి తర్వాత ఇనుప కమ్మీని ఎర్రగా కాల్చి 2 కణతలపైన వీపుపైన వాతలు పెట్టారు. దీనితో అతడి జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీన్ని నయం చేయలేదు. కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేను ఒక వర్గంలో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్య ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని ముఠాల వారు బాబాను ఇష్టపడేవారు. ఒకసారి బీర్చంద్ భార్యను నగ్నంగా చేసి తీసుకుని వచ్చి అవమానపరిచారు. నాపై మరికొందరిపై కోపర్గాం మేజిస్ట్రేట్ అయిన అప్పాసాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను ఆర్థించాడట. అప్పుడు బాబా, లేదు, అలా చేయటం కుదరదు, అలా చేయటానికి నేనెవరిని అన్నారట. ఆ విచారణలో మాకు ఒక్కరిని తప్ప మిగిలిన వారందరినీ దోషినిగా తీర్మానించి 4 నెలల కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపర్గాం నుండి అహ్మద్నగర్ జైలుకు తరలించారు. నేను విడుదలవటం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి, భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మరుసటి ఉదయం ధూమాలు వచ్చి అప్పీల్ చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తము నేను నా గేదెను ఒక దానిని అమ్మి 70 రూపాయలకి ఇచ్చాను. ఒకసారి నేను వంట చెరుకు కోసం పచ్చి మొద్దును నరుగుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన
ఎండిపోయిన మూడుల్నే నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను ఆ పని మానేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. డిసెంబర్ 7వ తేదీ 1936. సగున్మేర్ నాయక్, టీ అంగడి, వయసు 47 సంవత్సరాలు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోరీమర్మా గోవా గ్రామానికి చెందినవాడును. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తరువాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నరసోబావాడిలో తెంబే మహారాజు వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత అజున్కర్ మహారాజు వద్ద కొన్ని రోజులు గడిపి గాన్గాపూర్ కూడా దర్శించాను. తర్వాత అస్వస్థకు గురై హుబ్లీకి చెందిన సిద్ధరూఢ మహారాజ్ వద్ద ఉన్నాను. ఆ తర్వాత బయలుదేరి రామేశ్వరం, పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి అంటే షిరిడి వచ్చాను. బాబా నన్ను చూసి నేను సిద్ధరూఢ మహారాజు దర్బారు నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ నీ ఒక గొప్ప దర్బారు నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడి వచ్చిన 5 నెలల తర్వాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ, పలహారముల అంగడి నడుపుతూ దాంతోపాటు బాబా ఫోటోలు, హారతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలుగున్నవి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉన్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడతానని నేను మసీదులో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. నేను 1911-12లో షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను గూర్చి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వైశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీ వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన తన కుమార్తెను కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరికి మోసుకొని వెళ్ళారు. 3వ రోజుకు ఆమె కాళ్ళను కొంచెం కదిలించగలిగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవడం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తూ ఉండిన శ్రీ గేయి సాసుకు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీకి వచ్చిన కొద్ది రోజులలో ఆమె పక్షవాతం నయమైంది. 1914లో బాబా నా కలలో కనిపించి నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకునిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తర్వాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకు తీసుకువెళ్ళి ముందు కొంత దునిలో అగ్నికి అర్పించి మరికొంత బాబా కోసం కుండ అంటే కొలంబాలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించడానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజులలో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటల్ నడిపాను. వంటకు వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తరువాత జనం రావడం తగ్గిపోవడంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను.
ఉపాసిని మహారాజు నాకు తెలుసు. అతను నేను రావడానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తరువాత దీక్షిత్ వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కపర్డే కూడా షిరిడీలోనే ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసనితో తగాదా పడ్డాడు. ఈ తగువు తర్వాత ఉపాసని తన మకాంను ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసనితో తగాదా పడ్డాడు. ఈ తగువు తర్వాత ఉపాసని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు. 1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటేవాడలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలోచన అగరబత్తి వ్యాపారి అయిన భాయి ఆలీ బాగ్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొఠారే అన్నతడు భరించాడు. బాబా కూడా 25 రూపాయల చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోపరగాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకువచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ బాటే, దాదా కేల్కర్, బాబూసాహెబ్ జోగ్, ఉపాసిని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అని ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తర్వాత పార్వతి మహాదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడి విగ్రహాలను తాత్యాకోతే పాటిల్ సూచన మేరకు ప్రతిష్ఠించబడినవి కూడా పగలగొట్టాడు. భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి పగలగొట్టిన పాదుక స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజులలో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. డిసెంబర్ 9వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే ఉరఫ్ నాను మామ ఉరఫ్ నాను భట్ పూజారి, యజుర్వేది బ్రాహ్మణుడు, వయస్సు 40 సంవత్సరాలు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ ఆరతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండే బాపూసాహెబ్ జోగుకి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించడం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడీ వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడీ వచ్చి వారిని చూసి వెళుతూ ఉండేవాడిని. నేను సంగమనేరులో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండవద్దు, షిరిడీ వచ్చేయి, షిరిడీలో ఎంతో ఆనందం ఉన్నది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతను నన్ను తనతో షిరిడీ రమ్మని, తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడీ వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాపూసాహెబ్ జోగుకి సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తరువాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏవి మీకు చెప్పలేను. మాధవ్ ఫస్లే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణాయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవ్వరూ బాబాతో ఉండేందుకు వీలు లేని సమయాలలో కూడా
మేము వారితోనే ఉండేవాళ్ళం. బాయ్, కట్టెలను ఇటు తీసుకురా, ఆ తొట్టె నీళ్లు తీసుకునిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తిను బండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పండ్లు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకుని మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్య ధోరణిలో అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేత్తో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా గను తుకారాం పాటలు పాడు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని, భావాన్ని రెండింటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్య ధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా గను ఏమంటున్నాడురా అని అడిగేవారు. రహమా నజరా కరో అబో మోరే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవ్వరూ లేని సమయాలలో అర్ధరాత్రి దాటిన తరువాత బాబా పారవస్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలు ఏమిటో నాకిప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మరచిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్డూబాయ్ కుష్ఠురోగం కొంతవరకు తగ్గించారు. తరువాత ఆ వ్యాధి వృద్ధి కాకుండా నిలిపివేశారు. అంతేహాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టర్ రాణే గారి భార్య, మరాఠీ మహిళ యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఆమె తన భర్తతో పాటు షిరిడీ వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుండ్లన్నింటిపై ఊది రాసేది. ఒక్కొక్కసారి బకెట్లు నిండా తీర్థాన్ని బొంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తరువాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజలంత పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తరువాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తరువాత డాక్టర్ రాణే చాలా సంవత్సరాలు ఇక్కడికి రాలేదు. ఈమెకు కుష్ఠవ్యాధి వచ్చి శరీరమంతా వికృతంగా మారిపోయినట్లు పూజ్యశ్రీ బివి నరసింహస్వామి ముందు మాటలో చెప్పారు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరికి మోసుకుని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తరువాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘటన. గుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలు ఏమీ నాకు జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తులు వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు 4 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జన సందోహంలో బాబా దగ్గరికి ఎవరెవరు వచ్చేది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలి అనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కీర్తనాకారుడైన విఠలరావు ఇలా చెబుతున్నాడు. ఇండోరుకు చెందిన ఎంబి రేగేను బాబా అనేకసార్లు షిరిడీలోనే ఉంచి అతన్ని అకాల మరణం నుండి తప్పించినట్లు దాసగణతో చెప్పాడు. రేగే తనకు నౌలు, బస్తీ మొదలైన యోగాసనాలు ఎన్నో తెలుసని, ఆయా ఆసనాలలో కూర్చుని ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉండగలనని, అలాంటి సమయాలలో తనకు బాబా సాక్షాత్కారం లభించిందని కూడా దాసగణతో చెప్పాడు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరగని అనుభవాలను ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెబుతుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనము లక్ష్య పెట్టకూడదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय। డిసెంబర్ 13వ తేదీ 1936 శ్రీ గణేష్ రఘునాథ్ తేలి, గౌరవ మేజిస్ట్రేటు, బొంబాయి రోడ్, థానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడీ వెళ్ళాను. బాబా నన్ను 1 రూపాయి 2 అణాలు 2 అణాలు 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారు అడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగటం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రాబాయ్ అనే నర్సు ఉంది. బాబా ఆమెను 6 రూపాయలు 7 అణాలు దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తరువాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రే మేము షిరిడీ విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంటిలో దొంగలు పడి 500 రూపాయల విలువ గల ఆస్తిని దోచుకోవడమే కాక ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొక్కటే. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడీ వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. డిసెంబర్ 14వ తేదీ 1936 శ్రీ రామచంద్ర వాసుదేవ్ గేయిసాస్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డ్ గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయసు 58 సంవత్సరములు, కొంకణ బ్రాహ్మణుడు, మే మాన్షన్స్, కోఖలే రోడ్డు, ఉత్తర దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడిలో తపాలా శాఖలో ఆర్ఎంఎస్ పనిచేస్తుంటేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెప్తుండేవారు. ఒకరోజు దీక్షిత్ బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళ్తున్నానని చెప్పారు. నేను బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరు అని ప్రశ్నించాను. ఆయన నీవు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్య ప్రసవానంతరం అనారోగ్యానికి గురి అయింది. ఆమె కోలుకుంటుందనే ఆశ కోల్పోయాము. ఇది జరిగి ఇప్పటికీ 13 సంవత్సరాలైంది. నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు షేక్ కాబూలా అను మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గరున్న సముద్రపు పాయలో ఉంది. ఎవరో ఒక అతను పడవలోకి వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో అవతలి ఒడ్డుకు ప్రయాణిస్తోంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరాక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకలా అయిందో అని చూస్తే తెడ్డు వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికీ తెడ్డు వేయడం చేతకాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది. ఈ కలను బట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసి వస్తుందని ఊహించాను. ఈ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్ది కొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది. డాక్టర్ పరీక్షించి ఆమెకు ప్రమాద స్థితి తప్పిపోయిందని, క్రమేణా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. నేను కల గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా సశరీరులుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుందని తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय।
నాకు ఉద్యోగంలో పదోన్నతి రాలేదని ఎంతో మదనపడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకొక కల వచ్చింది. కలలో నేనొక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతడు కోరేదేదో ఇవ్వవచ్చును కదా, ఇతడిని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుటి వ్యక్తితో అన్నాడు. అలాగే, మీరు చెప్పినట్లు చేస్తాను అని నా ప్రక్కనున్న వ్యక్తి జవాబు చెప్పిన మరుక్షణం మూడవ వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఇతరుల అనుభవాలు, కలలు చెప్పిన విధంగానే ఈ కల విషయం కూడా నేను దీక్షితుకు చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్ ఆ మూడవ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2 వంకీలే కదా ధరించేది, మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్తావతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్ వివరించారు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నిత్యం పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తరువాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథ పారాయణ చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 53 కానీలు, అనాలో 4వ వంతు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తరువాత ఈ కళ గురించి దబోల్కర్ను సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది 53 రూపాయలు కాదని, 53 అధ్యాయులున్న పాత ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని ఆ కళ సూచిస్తుందని దబోల్కర్ వివరణ ఇచ్చారు. దాంతో నేను ఆ గ్రంథాన్ని పారాయణం చేయటం ప్రారంభించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నాదుని శరద్ బాబూజీకి జై. ఒకసారి నేను బాబా గురు చరిత్రను సప్తాహం పారాయణం చేయదలిచి దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంటిలోనికి దొంగలు జొరబడినట్లు కలొచ్చింది. దీన్ని బట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని, సాంప్రదాయానుసారం పాత ప్రామాణిక గ్రంథమే పారాయణం చేయమని ప్రబోధించినట్లు తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురుచరిత్రనే సప్తాహంతో పాటు పారాయణం చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చుని ఉన్నారు. బాబా ఆమెతో, భయపడకు, నిన్ను రక్షించడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఈ యమదూతలను సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు వెదురు బొంగులు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకొని పోవడానికి పాడెకడుతున్నారు. బాబా వాళ్లను అక్కడ నుండి తొలగిపోమ్మని, ఎదురుగా ఉన్న చోటికి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగులను విరిచేశారు. మట్టి కుండను పగలగొట్టారు. అంతటితో కల సమాప్తయింది. నా భార్య రక్షింపబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న గామాచాల్ ఎదురుగానున్న రంగారి చాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తర్వాత ఆమె కోలుకుంది. దీక్షిత్తు నన్ను బాబూ సాహెబ్ అని పిలిచేవాడు. నేను సాధారణంగా సాయి భక్తులకు చెయ్యగలిగిన సహాయం అందించేవాడిని. షిరిడీ వెళ్ళడానికి, తిరిగి రావడానికి రైలులో, బస్సులో టికెట్లు సమకూర్చడం వంటి పనులు చేసి పెడుతూ ఉండేవాడిని. సాయిలీలా మాసిక్ పత్రికలో ఒక సంఘటన ప్రచురితమైనది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లు రాయబడింది. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి బాబూ సాహెబ్ అని సంబోధించి పలకరించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ అమోల్ చంద్ చంద్రబాన్ సేట్.
మీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను. మా నాన్న చంద్రబాన్ సేటుకు 2 సోదరులు. పెద్దవాడు రామచంద్ర సేట్, చిన్నవాడు బిరజ్ చంద్ సేట్. మా పెద్దనాన్నగారి కుమారుడు కుశాల్ బావు, చిన్ననాన్నగారి కుమారుడు ప్రేమ్చంద్. మా నాన్న 13, 12, 1911లోను, మా పెదనాన్న 1860లోను మరణించారు. మా పెదనాన్న కుమారుడు కుశాల్ బావు నాకన్నా 47 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన కూడా 15, 11, 1918లో 62వ ఏట చనిపోయాడు. ఇప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్ నగర్లో జీవిస్తోంది. మా చిన్నాన్న కుమారుడు ప్రేమ్చంద్ బిరజ్ చంద్ రహటేకర్ 60 సంవత్సరముల షావుకార్ ఔరంగాబాద్లోని షాగంజ్లో ఉంటున్నాడు. ఇతనికి బాబా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారిని కుశాల్ బావ్ ఫోటోలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా మా ఇంటికి ప్రక్కనే ఉన్న మా సోదరుడు కుశాల్ బావ్ ఇంటికి వస్తుండేవారు. సమాధి చెందడానికి 3 రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. బాబా మా ఇళ్లలో కొద్దిగా పలహారం చేసి 15-30 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం శిథిలమైపోయి ఉన్న చావడిలో రహత సాయిబాబా కొన్ని నెలలు నివసించినట్లు, అంతకుముందు అలీ, బహుశా అక్బర్ అలీ అను ముస్లిం సాధువుతో అహ్మద్ నగర్లో నివసించినట్లు మా అన్న కుశాల్ బావ్ చెప్పాడు. ఈ విషయాన్ని దృఢపరుస్తూ సాయిబాబా అక్బర్ అలీతో ఉండగా తాను చూశానని, వారు అహ్మద్ నగర్ నుండి రహతా వచ్చి ఇక్కడ కొన్ని రోజులుండి తరువాత షిరిడీ వెళ్ళారని దౌలు సేట్ చెప్పాడు. అక్బర్ అలీ అహ్మద్ నగర్లో కింగ్ గేట్ వద్ద ఉన్న బారా ఇమాం కోటలో నివసించేవాడు. వారి ఫోటో అహ్మద్ నగర్లోని వాడియా పార్క్ దగ్గర ఉన్న రహటేకర్ మిల్లులో ఉంది. శ్రీ నాగేశ్వర్ ఆత్మారాం సామంత్ 1926 ప్రాంతంలో బాబా పుణ్యతిథికి నేను నా భార్యను 2 సంవత్సరాల మా పెద్ద అబ్బాయి మనోహర్ను వెంట పెట్టుకుని షిరిడీ వెళ్ళాను. పుణ్యతిథి ముగిసిన తర్వాత నేను బాబా జాన్ను దర్శించడానికి పూనా బయలుదేరాను. పూనా స్టేషన్ నుండి లష్కర్ వెళ్ళి బాబా జాన్ను చూసి రావటానికి 2 రూపాయలు సరిపోతాయని అనుకొని నా లోపలి జోబీలో 2 రూపాయలు ప్రత్యేకించి విడిగా పెట్టాను. నేను ఖర్చుల కోసమని డబ్బు అలా వేరుగా పెట్టుకోవడం అదే మొదటిసారి. పూనాలో దిగి లష్కర్కు రాను పోను ₹8 అనాలకు విక్టోరియా టాంగా మాట్లాడుకొని లష్కర్ వెళ్ళాను. బాబా జాన్కి సమర్పించడానికి 4 లేక 6 అనాలు పూలమాల కొన్నాను. అక్కడ ఫకీళ్లకు టీ, రొట్టెలు గాని ₹4 అనాలు దానం చేశాను. తిరిగి పూనా స్టేషన్కి వచ్చి టాంగావానికి ₹8 అనాలు ఇచ్చి రైలులో కూర్చున్నాను. యథాలాపంగా లోపలి జోబీలో చేయి పెట్టాను. నేను ప్రత్యేకించి పెట్టిన 2 రూపాయలు అలాగే ఉన్నాయి. అమితాశ్చర్యానికి లోనయ్యాను. టాంగాకు, పూలకు, ఫకీళ్ల టీ కొరకు డబ్బు చెల్లించేటప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు. లష్కర్కు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకైనా ఖర్చులన్నీ లోపలి జోబీ నుండే తీసి ఖర్చు పెట్టాను. వేరే జోబీలో నోట్లున్నాయి కానీ వాటిని తాకలేదు. అయినా ఖర్చులు లెక్కించి చూస్తే 3 రూపాయల పైచిలకు ఖర్చయింది. అలా నా జోబీలో ఉన్న 2 రూపాయలు అంత మొత్తంగా ఎలా వృద్ధి అయిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ. 1931-32లో ఒక క్రిమినల్ కేసులో చాళీస్గామ్ మమల్తదార్ ముందు హాజరు కమ్మని నాకు సమన్లు వచ్చాయి. నేను అలాగే హాజరయ్యాను. కానీ కేసు వాయిదా వేశారు. మరుసటి వాయిదాకు ఆలస్యంగా, అంటే మధ్యాహ్నం 1:30 హాజరు కావడానికి కోర్టు నుండి ముందుగానే అనుమతి తీసుకున్నాను. నెల రోజుల తర్వాత తిరిగి సమన్లు వచ్చాయి. దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్న తర్వాత చాళీస్గామ్ వెళదామని
వాయిదా తేదీకి ముందు రోజే బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను. కానీ ప్రయాణం ఆలస్యం అవటంతో కోపర్గాం పట్టణానికి ఉదయం 10:15 చేరాను. కోపర్గాం స్టేషన్లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 10:30 గంటలకు బయలుదేరుతుంది. నేను స్టేషన్కు వెళ్ళటానికి అక్కడ టాంగా ఏదీ లేదు. నేను యూనిఫామ్లో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున స్టేషన్కు వెళ్ళే బస్సుల్లో నన్ను ఎవరూ ఎక్కించుకోవడం లేదు. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. వెంటనే ఫౌజ్దార్ సాబ్ అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుదిరిగాను. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ మీరు ఫౌజ్దారే కదా అని అడిగాడు. అవునని జవాబిచ్చాను. అతను వెంటనే ఒక బస్సును ఆపి అందులో నన్ను ఎక్కించి పంపాడు. అందువల్లనే నేను సకాలంలో స్టేషన్ చేరి రైలు ఎక్కి విచారణ సమయానికి చాలిష్గాం వెళ్ళగలిగాను. బాబా సహాయపడకుంటే రైలు తప్పిపోయి కోర్టుకు హాజరు కానందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. 1929 మార్చిలో విశ్రాంతి కొరకు 2 నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. 15 రోజులు అక్కడ కులాసాగా గడిచింది. ఒకరోజు వద్దని ఎంత చెబుతున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళి కొన్ని బ్రతికి ఉన్న చేపలను ఇంటికి తెచ్చాడు. చేపలను చంపడం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధమని మా అమ్మతో చెప్పాను. కానీ ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మా అమ్మ నాకేమవుతుందోనని తల్లడిల్లిపోయింది. అప్పుడు నేను, అమ్మా, నీ బిడ్డ క్షేమం కోసం తపించిపోతున్నావు, మరి చేప పిల్లల విషయంలో మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ కాకుండా ఉండాలంటే చేపలను చంపడం మానండి అన్నాను. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చి నా నుటిపై ఊదీ పెట్టి బాబాను ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు రేపు ఉదయానికి కోలుకుంటే నేను చేపలు తినడం మానేస్తాను అని మొక్కుకున్నాడు. తర్వాత 5 నిమిషాలకు నా జ్వరం తగ్గిపోయి స్వస్థత చేకూరింది. 1931లో నవల్కర్ వాడ పై అంతస్తులో ఉన్న గదిలో బస చేశాను. ఆ గది గోడలు చాలా చోట్ల పగిళ్ళొచ్చి కూలిపోయేటట్లు ఉన్నాయి. తేళ్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఉండటం ప్రమాదమని తలిచి శ్రీ ఆర్ఏ తర్కడ్ వేరే చోటుకు వెళ్ళిపోయాడు. నన్ను కూడా హెచ్చరించాడు. కానీ నాకు ఉండటానికి వేరే ఏ చోటు లేదు. అందువల్ల అక్కడే రామనవమి వరకు 2 రోజులుండి తర్వాత బొంబాయి వెళ్ళిపోయాను. నేను ఉన్న రోజుల్లో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జాబు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడీలో ఉన్నప్పుడు నా టోపీలోకి ఒక తేలు వచ్చి చేరింది. నేను షిరిడీలో దానిని గమనించకుండా టోపీ ధరించి బొంబాయికి వచ్చి అక్కడ మేకుకు తగిలించడానికి టోపీ తీశాను. అప్పుడు ఆ టోపీలో తేలున్నట్లు గమనించాను. టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక రోజు బాబా సమాధికి ప్రక్కనున్న గదిలో నిద్రించాను. అర్ధరాత్రి సమయంలో సమాధి నుండి సంగీతం రావటం స్పష్టంగా వినిపించింది. నేను దానిని వర్ణించలేను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి. శ్రీ జీకే రేగి, రిటైర్డ్ తహసీల్దార్, ఇండోరు. 1912 తుంటి నొప్పితో బాధపడసాగాను. జ్వరం కూడా రావడంతో నిద్ర కరువైంది. దాంతో నేను మా మామగారు అయిన నారాయణరావు పరుల్కర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన హార్దా సమీపంలో ఉన్న గిగ్గాం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆయన గొప్ప సాయి భక్తులు. ఆయన బాబా ఊదిని నా నొసటిపై రాశారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో నేను మంచంపై పడుకొని ఉండగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, బిడ్డా, భయపడకు, నీకు 3 రోజుల్లో నయమవుతుంది అన్నాడు. ఒక సన్యాసి నా ముందు నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు సన్యాసిని చూడటానికి వచ్చేలోపే అతను అంతరార్థమయ్యాడు. అక్కడకు వచ్చినది ఎవరో సన్యాసి కాదని, సాయిబాబా అని మా మామగారు చెప్పారు. సరిగ్గా 3వ రోజుకు నా నొప్పులన్నీ మాయమైపోయి
వారం రోజుల్లో పూర్తి స్వస్థత చేకూరింది. మా మామగారు నన్ను షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించమని కోరారు. కానీ నేను 2 సంవత్సరాల వరకు షిరిడీ వెళ్ళలేకపోయాను. 1914లో నా 3వ కుమార్తె వివాహం మాండ్లాలో జరిపించడానికి సెలవు పెట్టాను. బాబాకు కూడా ఆహ్వాన పత్రిక పంపాము. నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని బాబా సమాధానం పంపారు. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో బాబా నుండి పోస్టులో ఒక కవర్ వచ్చింది. ఆ కవర్లో ఊదీ పొట్లము, ఊదీని వధూవరుల నొసటిపై పెట్టమని ఆదేశం ఉన్నది. అదే రోజు ఒక ఫకీరు వచ్చి మా మామగారికి 1 పైసా అడిగారు. మా మామగారు నిర్లక్ష్యం చేసి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తర్వాత మా మామగారు పశ్చాత్తాపం చెంది వచ్చిన ఫకీరు సాయిబాబా అయి ఉంటారేమోననే సందేహాన్ని నా దగ్గర వ్యక్తం చేశాడు. ఆ వచ్చిన వారు సాయిబాబా అయితే తిరిగి వారు మా వద్దకు రావాలని నేను ప్రార్థించాను. మరుసటి రోజు మరొక ఫకీరు నా దగ్గరకు వచ్చి 1 పైసా మాత్రమే అడిగారు. నేను సమర్పించాను. ఆ ఫకీరు నేను సమర్పించిన పైసా మాత్రమే తీసుకొని మా మామగారు భోంచేసి వెళ్ళమని అభ్యర్థిస్తున్నా వినకుండా వెళ్ళిపోయారు. ఆ వివాహం జరిగిన తర్వాత నేను షిరిడీ వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపాను. బాబా నన్ను చూసిన వెంటనే ఎందుకింత ఆలస్యం అని అడిగారు. నేనొక పేద గుమస్తానని అంత సులభంగా రాలేకపోయానని చెప్పాను. తర్వాత వారు నన్ను దక్షిణ అడిగారు. నేను 5 రూపాయలు సమర్పించాను. బాబా తమకు మరో 5 రూపాయలు కావాలన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మరో 5 రూపాయలు సమర్పించాను. అవి తీసుకొని ఇంతకన్నా ఎక్కువ నీవు నాకు బాకీ పడలేదు అన్నారు. ఇంటికి ఖాటేగావ్ తిరిగి వెళ్ళిన తర్వాత కానీ నాకు ఆ విషయం బోధపడలేదు. నా భార్య సంవత్సరం క్రిందట నాకు తెలియకుండా బాబాకు మనీ ఆర్డర్ ద్వారా 5 రూపాయలు పంపింది. కానీ అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మనీ ఆర్డర్లో కూపన్లో ఈ మొత్తం స్వయంగా మీ నుండి తీసుకోబడుతుంది అని వ్రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా 5 రూపాయలు అధికంగా అడిగారని గ్రహించాను. 4 సంవత్సరాల వయసున్న నా చిన్న కుమార్తె ప్రేమాబాయికి జ్వరం వచ్చింది. అది క్రమేణా ప్రమాద స్థితికి చేకూరింది. బిడ్డ కృశించిపోయి ఎముకల గూడుగా తయారైంది. వైద్య చికిత్సలు మందులు ఏమీ పనిచేయలేదు. నా భార్య బిడ్డను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. నీ బిడ్డ కష్టాన్ని 3వ నాటికి తీసివేస్తాను అన్న బాబా కంఠధ్వని ఆమెకు స్పష్టంగా వినిపించింది. కానీ ఊహించిన రీతిగా ఆ బిడ్డ 3వ నాటికి తల్లి ఒడిలో ప్రాణాలు విడిచింది. నేను మానసలోని ఆఫీస్లో ఉండగా నా భార్య కబురు పంపి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేను ఇంటికి వెళ్ళి చూడగానే బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. మేము ఎల్లప్పుడూ పూజా గదిలో ఉంచుకునే గంగా తీర్థంలో కాస్త బాబా ఊదిని కలిపి బిడ్డ నోట్లో పోసాము. చిత్రంగా అవి బయటికి రాలేదు. దాంతో మరికొంత తీర్థం పోసాము. మరుక్షణం బిడ్డ కళ్ళు తెరిచింది. బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకొని బాబా ఊది తీర్థం ఇచ్చాము. బిడ్డ 1 నెల రోజుల్లో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు ఆమె ఇండోర్లో ఒక బోర్డింగ్ స్కూల్లో LRTC మెట్రిక్గా పనిచేస్తోంది. పంతొమ్మిది 1924లో నాకు 4వ కుమార్తె మైనబాయికి వివాహం చేయదలిచి సంబంధాల కోసం వెతకనారంభించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, बीना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे
माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి